కోవిడ్ చైతన్య సంస్మరణ సభను పెందుర్తి మండలం కరకవాణిపాలెంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవిడ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రజల పక్కన నిలబడి అడవి సంపదను కాపాడుతున్న వారిని మావోయిస్టులను ముద్ర వేసి చంపడానికి ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయని, ప్రభుత్వం ఇటువంటి చర్యలు ఆపాలని, శాంతి చర్చలు జరపడానికి సిద్ధం అవ్వాలని ఈ సందర్భంగా ప్రజా సంఘ నాయకులు డిమాండ్ చేశారు. తమ కుటుంబం కోసం, తన బిడ్డల కోసం వాళ్ళు మరణించలేదు. వాళ్ళు ప్రజల కోసం, ప్రజల విముక్తి కోసం, దోపిడీ సమాజాన్ని కూల్చి సమసమాజాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో వాళ్ళు పోరాడారు. అందుకే వాళ్ళు అమరులు, వాళ్ళు వీరులు, వాళ్ళు పోరాట శూరులు. వాళ్ళందరికీ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తున్నాను. ఒక్కరా ఇద్దరా, వందల కొద్దీ ఒక్కొక్కరు నేల కొదుగుతున్నారు. ఎందుకోసం వీళ్ళంతా చనిపోతున్నారు, అమరులవుతున్నారు? వాళ్ళు తల్లిదండ్రులు ఎంతో గారాబంగా పెంచుకొని, అందరిలాగానే తన పేగు దించుకొని పుట్టిన బిడ్డల్ని సాకి పెద్ద చేసి చదివించి ఉన్నత చదువులకు వెళ్ళి ఉన్నతోద్యోగాలు చేయాలని, వాళ్ళు కూడా మిగిలిన సమాజంలో ఉండేటి తల్లిదండ్రులాగా బతకాలని ఎందరో మంది కాంక్షించారు. కానీ వాళ్ళు పెరిగే కొద్దీ సమాజంలో ఉండే అసమానతలు చదివారు. పెరిగే కొద్దీ సమాజంలో ఉండే దోపిడీని గురించి వాళ్ళు తెలుసుకున్నారు. అందుకే దీనికి పరిష్కారాన్ని వాళ్ళు వెతికారు. ఆ పరిష్కారంలో భాగంగానే వాళ్ళు అమరులయ్యారు. గాజర్ల రవి వాళ్ళ తల్లి ఎంత ప్రేమగా పెంచింది. ఆ మాటకు వస్తే ప్రతి తల్లి వాళ్ళ బిడ్డల్ని ఎంతగానో గారవంగా పెంచుకుంటారు.
5గురు అన్నదమ్ములు వాళ్ళు, ఒక్క ఆడబిడ్డ లేదు. అందుకని గాజర్ల రవికి జడేసి రిబ్బన్లల్లి కోసం పోరాడుతుంటే వాళ్లకు అండదండలుగా ఉన్న వాళ్ళని మావోయిస్టు పార్టీని వచ్చే సంవత్సరం మార్చి 31 కల్లా అంతం చేస్తానని ప్రకటించి మరీ ఈ దారుణ మారణకాండం జరుగుతున్న ఇది మొదటి నుంచి జరుగుతోంది. కానీ ప్రత్యేకించి ఈ బ్రాహ్మణీయ హిందుత్వ ఫ్యాసిస్టు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 11 ఏళ్ల నుంచి సైద్ధాంతిక పరంగానే కమ్యూనిస్టులకి, ముస్లింలకి, క్రిస్టియన్లకి వ్యతిరేకులైన ఈ బీజేపీ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం అడవి సంపదని, ఖనిజ సంపదని ప్రైవేటు కంపెనీలకి, కార్పొరేట్ సంస్థలకి దారాదత్తం చేయడానికి, అమ్మేయడానికి, మూలవాసులైన ఆదివాసీలను అక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి, నిర్వాసితులను చేయడానికి లేదా అంతం చేయడానికి తన శాయశక్తిలా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు దండకారణ్యంలో ప్రతి 9 మందికి ఒక పోలీసు ఉన్నట్టుగా అడుగున కిలోమీటర్ 2 కిలోమీటర్లకి ఒక పోలీస్ క్యాంప్ పెట్టి పూర్తిగా ఇన్ఫార్మర్ వ్యవస్థను చేసుకుని ఆదివాసీల్లోనే లొంగిపోయిన మావోయిస్టులని లేదా డబ్బు కోసమో మిగతా వీటి కోసమో బలహీనులైన ఆదివాసీలను డిఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్గానే ఒక సైన్యంగా ఏర్పాటు చేసి గ్రామాల మీదకి విచ్చలవిడిగా వదిలేసి మహిళల మీద అత్యాచారాలు, చిన్నపిల్లలను కూడా చంపడము, నువ్వు లొంగిపో జైలుకి వెళ్ళు లేదా మహిళలైతే లైంగిక అత్యాచారానికి సిద్ధంగా. మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు సోనీశ్వర్ చెప్పినట్లుగా మహిళలకి అదనంగా లైంగిక అత్యాచారాలను బెదిరిస్తూ చేస్తూ ఊళ్ళలో ఉన్న వాళ్ళని పక్కనున్న అడవిలోకి లాక్కెళ్ళి అత్యాచారాలు చేస్తూ చాలా దారుణమైన హింసను చేస్తోంది. అదేవిధంగా అరెస్టు చేసి వందలాది మందిని